హాయ్ ఫ్రెండ్స్, రొయ్యలు వేపుడు చేసుకుందామండి. టేస్ట్ అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చిందండి. నేనైతే తినను. ముందుగా అయితే పచ్చిరొయ్యలు, నిమ్మరసం, పసుపు వేసుకుని శుభ్రంగా కడిగేసి తీసుకున్న తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి రొయ్యలకు పట్టేలాగా. చూస్తున్నారు కదండి, రొయ్యలకైతే అంతా పట్టిన తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పెరుగు వేసుకుని మరలా ఒకసారి అంతా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసిన తర్వాత 1 అవర్ పక్కన పెట్టేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి, పసుపు, కారం అంతా రొయ్యలకు పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అంతా మిక్స్ అయిపోయింది. మూత పెట్టేసుకుని 1 అవర్ పక్కన పెట్టేసుకుందామండి. మసాలా వచ్చేసి ధనియాలు, జీలకర్ర, యాలకులు, అనాస పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి అండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకొని ఇవన్నీ వేయించేసి తీసేసుకుందామండి. దోరగా వేయించుకుందామండి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత చల్లారాక మిక్సీ పట్టేసి పౌడర్ చేసేసుకుందాము. రొయ్యల వేపుడికి ఈ మసాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చల్లారిపోయింది, మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పట్టడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. గ్రేవీ కోసం నేను టమాటా అయితే వేస్తున్నానండి. 2 టమాటాలు అయితే వేసుకుని మిక్సీ పట్టేసుకుందామండి. చూస్తున్నారు కదండి, టమాటా మిశ్రమం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదే బాండీలో ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, కరివేపాకు వేయించి తీసుకోవాలండి. వేగిపోయిన తర్వాత మసాలా పెట్టుకుని రొయ్యలు వేసేసుకుందాము. ఈ రొయ్యల్లోంచి వాటర్ వస్తుందండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేరే వరకు రొయ్యలు వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. ఈ వాటర్ ఇంకేలోపు రొయ్యలు అయితే వేగిపోతాయండి. అంతా వేగిపోయిందండి, ఆయిల్ పైకి తేరింది కదా. ఇప్పుడు టమాటా మిశ్రమం వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. టమాటా మిశ్రమం కూడా వేగిపోయిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గరం మసాలా పౌడర్ వేసేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసేసుకుని ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రొయ్యల వేపుడు అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మా ఇంట్లో వాళ్ళందరికీ అయితే చాలా బాగా నచ్చిందండి. అందరూ చాలా బాగుందన్నారు. చూసారు కదండి, రొయ్యల వేపుడు ఎంత సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకున్నాము. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.